లాక్ ఇప్పుడిప్పుడే తీసుకొని వారికి సంబంధించినటువంటి సామాన్లు అయితే పెట్టడం జరిగింది. పూర్తి స్థాయి సామాన్లను తీసుకొని ఇప్పుడిప్పుడే ఇంట్లోకి వెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాము. వారికి సంబంధించినటువంటి సామాగ్రిని ఇప్పుడిప్పుడే వారి యొక్క ఇంట్లోకి మాత్రము తీసుకురావడం జరిగింది. వారికి సంబంధించి అసలు ఏంటి అనేది తెలుసుకుందాము. భయ్యా కిదర్ సే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మలక్పేట శంకర్ నగర్ నుంచి వచ్చినాం సార్. మలక్పేట శంకర్ నగర్ నుంచి వచ్చారు. ఎట్లా ఇల్లు అలర్ట్ చేశారు కదా, సంతోషంగానే ఉందా? ఇక్కడికి సంతోషం ఉంది సార్. అక్కడ లిఫ్ట్ లేదు, ఇక్కడ నీళ్లు లేవు, అన్ని కట్కాలు కొన్ని జాగాల లైట్ వస్తుంది, కొన్ని జాగాల వస్తలేదు లైటు, ఇట్లా ఉన్నది. అంటే ఏ ప్రాబ్లం అంటే నీళ్ళది చాలా ప్రాబ్లం ఉంది సార్ మాకు. మేము మొత్తం 10 మంది మా ఫ్యామిలీ, ఇక్కడ ఫ్యామిలీ, మా 2 కొడుకులు, మేము 2. వాళ్ళ 4 పిల్లలు ఉన్నారు. 2 కొడుకులకి 2 వాళ్ళ ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి కదా ఇక్కడ అంటున్నారు వాళ్ళు. ఏమో ఇప్పుడైతే వచ్చినాం సార్, ఇప్పుడైతే మాకు ఏం ఉన్నట్టు అనిపిస్తలేదు. మొత్తం సామాన్ అయితే తీసుకొని వచ్చారు పూర్తిగా మీకు సంబంధించి. పూరా సామాన్ ఆయామా? ఇది వెహికల్ ఏమైనా ఇచ్చారా? వెహికల్ ఇక్కడికి తీసుకున్నాం, మేమే తెచ్చుకున్నాం. మాకేం ఒకసారి ఇల్లు చూద్దాం, అసలు ఎట్లాంటి ఇల్లు ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇంకో ఇదొక బెడ్రూమ్ని అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో ఇప్పుడిప్పుడే వీరికి సంబంధించినటువంటి సామాగ్రిని వాళ్ళైతే తీసుకురావడం ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇంకొక బెడ్రూమ్ను కూడా మనం చూడొచ్చు. ఇది 2 BHKకి సంబంధించినటువంటి బెడ్రూమ్లు అయితే ఇవ్వడం జరిగింది. కిత్తే ఎంతమంది దీనిలో ఉండాలి ఇప్పుడు మీరు? ఇప్పుడు మేము మొత్తం 10 మంది మా ఫ్యామిలీ, 10 మంది ఫ్యామిలీ. 2 కొడుకులు, వాళ్ళకి 2 పిల్లలు, మేమిద్దరం. వాళ్ళు 8 మంది, మేము 2 అంటే 10 మంది ఉన్నాం. స్కూల్ కి ఏమన్నా తగ్లిపు కాదా? అక్కడ ఉంది దగ్గర. ఇప్పుడు అక్కడ మూన్లైట్, మా పిల్లలేమో స్కూల్, అది మూన్లైట్ హై స్కూల్ చదువుతుర్రు పిల్లలు. మళ్ళీ ఇటుకలి పోవాలి రావాలి. ఇప్పుడు వారం నుంచి మాకు ఏం పని లేదు, ఏం లేదు. దీంట్లోనే టెన్షన్ ఉన్నది మాకు ఫుల్. మేము సరిగా నిద్ర లేదు సరిగా. మాకు ఎన్ని గజాలలో ఉండేది మీకు ఇల్లు? మాకు 50 గజాల, 50 గజాల. ఇప్పుడు సంతోషంగా రాలేదా ఇక్కడికి? 2 BHK నీకు సంతోషం లేదా? ఇప్పుడైతే ఏం చెప్పలేం సార్. మేము ఇప్పుడే వస్తున్నాము. సామాను అక్కడ పిలిస్తే అక్కడ ఉరుకుతున్నాము. ఇక్కడ రాగానే ఇక్కడ ఏమంటారు కొంతమంది, అది అరే మీ తాళం ఇరగొడుతురు ఒకటి ఫోన్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఉరికి వస్తున్నాం. టెన్షన్. మళ్ళీ అక్కడ ఎవరు వచ్చారు, ఆఫీసర్ వచ్చిర్రు అక్కడ అంటే అక్కడ ఎవరైనా ఫోన్ చేస్తే అక్కడ ఉరికేది. దీంట్లోనే మాకు సరిగా నిద్ర లేదు, సరిగా తిండి తిననికి కూడా ఏం లేదు. అట్లా అయిపోయింది మా బాధ్యత. ఇంటికి పట్టా ఇచ్చిర్రు. ఇప్పుడు పట్టా అయితే ఇచ్చినారు. ఇంకా ఏమేమి దీనిలో మార్పులు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు గవర్నమెంట్? సార్ చాలా చిన్న రూమ్లు ఉన్నాయి దీంట్లో. చూడండి మీరు, మీకు కనిపిస్తుంది కదా ఎంత. ఇట్లా 10 మంది ఫ్యామిలీ ఎట్లా ఉండొచ్చు, అట్లా ఉన్నది. ఇది వీరికి ఇచ్చినటువంటి వంటగది పక్క నుంచి ఒక వరండాను కూడా ఇవ్వడం అయితే జరిగింది. మనం చూస్తున్నాము పూర్తిగా దీనికి సంబంధించి. ఇది చెంచల్గూడ జైలును పక్కనే ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి నివాస సముదాయం అయితే ఉండింది. ఈ యొక్క నివాస సముదాయంలోనే చాలా వరకు మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇల్లుల వాళ్ళకైతే గృహాలు అయితే కేటాయిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇదొక బెడ్రూమ్గా ఇదొక వాష్రూమ్ని అయితే ఇందులో చూపించడం జరిగింది. ఇక్కడ పూర్తిగా ఒక హాల్ ఉండింది. ఆ హాలు 2 బెడ్రూమ్లు అలాగే చిన్న ఇరుకు గదులుగా ఉన్నాయన్నటువంటి మాటనైతే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళైతే చెప్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఇంకొంతమంది ఇప్పుడిప్పుడే ఈ యొక్క గదుల్లోకి వస్తున్నటువంటి దృశ్యాలను తొలి వెలుగు స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఇంకొక ఫ్యామిలీ వద్దకు వచ్చాము. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇక్కడికి? మలక్పేట నుంచి వచ్చారు. ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది? ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఎట్లా అనిపిస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్న తర్వాత? మంచిగానే ఉందా? ఎంతమంది ఉండాలి ఇప్పుడు ఇంట్లో? ఒక ఫ్యామిలీ. ఎంతమంది మీ కుటుంబంలో? ఎంతమంది? కితే ఆద్మీ? 4. 6 ఆద్మీ? 6 మంది ఉన్నాం. 6 మంది ఉన్నారు. ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని మంచిగానే ఉన్నాయని చెప్తారా? ఎట్లా ఉందంటారు? మంచిగా ఉన్నది సార్, మంచిగా ఉన్నది. అక్కడ ఎన్ని గజాలలో ఉండేది మీకు ఇల్లు? 80 గజాలలో. 80 గజాలు. సరిపోతుందా మీ 6గురికి? ఓకేనా? ఇక ఏం చేయాలి? సంతోషంగానే ఉందా? ఇక వచ్చినంత సార్ ఏం చేయాలి? అదృష్టం అన్నది. అంతే. సంతోషంగానే ఉందా ఈ డబుల్ బెడ్రూమ్లు ఇల్లులోకి రావడం? సంతోషం. మొత్తం సామాన్ అంతా తీసుకొచ్చుకున్నారా? ఇంకా తెస్తున్నాం సార్. ఇంకా ఉన్నది. ఇంకా ఉందా? त्याने వైరి फर्नीचर बाहर पड़े हुआ है, हाँ बाहर रखे हुआ है पूरा फर्नीचर. ఇది ఎన్నో తరగతి చదువుతున్నాడు? ఈయన 3rd క్లాస్. మరి స్కూల్ ఇబ్బంది లేదా? పాప అమ్మాయి పోయింది స్కూల్ కి. పోవడానికి ఎట్లా మరి? ఇక్కడ నుంచి స్కూల్ కి పోవాలంటే ఇబ్బంది కదా. ఆటోలో పంపిస్తాం. ఇబ్బంది అయితే ఏం లేదు.
సో ఇది పరిస్థితి. పూర్తిగా మనం తొలి వెలుగు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడిప్పుడే అధికారులు కూడా ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి ఖాళీ గృహాలను వెతికేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఈ మొత్తము ఏబిసి 3 బ్లాక్లకు సంబంధించినటువంటి విషయంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏంటి, ఇంకెంతమందికి ఇల్లులను కేటాయించవచ్చు అనేటువంటి ఆ యొక్క పూర్తి వివరాలను కూడా సేకరిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. పూర్తిగా వారికి సంబంధించినటువంటి సేకరణ కూడా జరుగుతూ ఉంది. దీనిలో పూర్తిగా ఏబిసి బ్లాక్లు ఉండడం జరిగింది. ఇప్పటికే 150కి పైగా గుర్తించినటువంటి సందర్భంలో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా 5, 6, 7 మొత్తము 3 అంతస్తులలో వీరికి సంబంధించినటువంటి భవనాన్ని అయితే కేటాయిస్తూ ఉన్నారు. మొత్తం 9 అంతస్తులుగా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ కట్టడం అయితే జరిగినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ విజయ్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, చాదర్ఘట్, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.